తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మిత్రపక్షాలను వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఎవరైనా. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ వాడకం మామూలుగా ఉండదని టాక్. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మిత్రపక్షాలను కాంగ్రెస్ బాగానే వాడుకుంటోంది. విపక్షాల నుంచి విమర్శలు ఎదురైనప్పుడల్లా మిత్రపక్షాలు వాటిపై ఎదురుదాడి చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మిత్రులకు ఏ మేరకు లాభం కలుగుతోందో గానీ ప్రభుత్వం మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నారట. ఇంతకీ కాంగ్రెస్ను కాపాడుకుంటున్న ఆ మిత్రులు ఎవరు? వాట్స్ ది స్టోరీ? గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెం సీటు కేటాయించగా అక్కడ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలిచారు. ఇక తెలంగాణ జనసమితికి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ విధంగా ఇటీవలే టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మండలి సభ్యత్వం కల్పించింది. సిపిఐ, టీజేఎస్లతో పొత్తు పెట్టుకోవడం వల్ల అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కొంతమేరకైనా ఈ పార్టీల రూపంలో కాంగ్రెస్ కు పడి ప్రయోజనం కలిగింది. ఎన్నికల్లో తమ వల్ల లబ్ధి పొంది తమకు కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చి సరిపెట్టారనే చర్చ ఆ రెండు పార్టీల్లో మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ సహాయంతో ఎంతో ప్రయోజనం పొందుతోందని, అయితే తమ పార్టీలకు చేస్తున్న మేలు మాత్రం ఏమీ లేదని సిపిఐ, టీజేఎస్ పార్టీలు అభిప్రాయపడుతున్నట్లు టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తమతో వాటికి కౌంటర్లు ఇప్పిస్తున్నారని, ఆ విధంగా తమను వాడుకుంటున్నారనే వాదన కూడా ఈ రెండు పార్టీల నుంచి వినిపిస్తోంది. ఒక్కోసారి కాంగ్రెస్ నాయకుల కంటే తామే ఎక్కువగా విపక్షాలపై విమర్శలు చేస్తున్నామని, అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో తమకు అసలు ప్రాధాన్యం దక్కడం లేదని వాపోతున్నారట. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వం వచ్చాక తమ పార్టీ అధినేత కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చారని, కానీ నామినేటెడ్ పోస్టు ఒక్కటి కూడా ఇవ్వలేదని టీజేఎస్ నాయకులు అంటున్నారట. ఇక సిపిఐలో అయితే పదవులు ఆశించే వారి జాబితా చాంతాడంత ఉందని చెబుతున్నారు. కేవలం ఒక్కరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సరిపోతుందా అని సిపిఐలో చర్చించుకుంటున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు చేసే విమర్శలకు కాంగ్రెస్ నేతల కంటే తాము ఎక్కువగా స్పందించి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచామని రెండు మిత్రపక్షాల నేతలు చెబుతున్నారు. సిపిఐ, టీజేఎస్ కౌంటర్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నైతికంగా ఎంతో మద్దతు లభించినట్లయింది. ఇప్పుడు హైడ్రా విషయంలో బీజేపీ, బీఆర్ఎస్లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే సిపిఐ, టీజేఎస్లు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటోందంటూ రెండు మిత్రపక్షాలు బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లోనూ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సిపిఐ, టీజేఎస్ పార్టీలు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రెండు పార్టీల పాత్ర ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమను ప్రభుత్వానికి మద్దతుగా వాడుకుంటున్నారు సరే, పదవులు ఇచ్చేది లేదా అనే ప్రశ్నలు ఆ పార్టీల నుంచి ఎదురవుతున్నాయి. మరి రేవంత్ సర్కార్ మిత్రులకు పదవులిచ్చి శాంతింపచేస్తుందా, లేక ఎక్కడికి పోతారులే అని ఉదాసీనంగానే ఉంటుందా అనేది చూడాలి.